అసలు ఇది కదా అవినీతి అంటే. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఒక్క అగ్రిమెంట్ ద్వారా రాష్ట్ర ఖజానాకి సుమారు 210 కోట్ల భారం పడుతుంది. అలాగే రైతులు ఎంతగానో నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అలాగే సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రజలు సంపదను దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 15,000 కోట్లు రైతులపైన భారం మోపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలాగే కానీ మీ అవినీతి పాలన కొనసాగిస్తే తప్పకుండా ప్రజలు ఉద్యమాలు చేసే రోజులు దగ్గరున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఏదైతే అగ్రిమెంట్ చేశారో దాన్ని మీరు ఉపసంహరించుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాము. అలాగే ఏదైతే సెకీ అగ్రిమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు చేసినటువంటి తప్పుడు ఆరోపణలకి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు కూడా చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.